ఇప్పుడు పిల్లలం అయిపోదామా? పిల్లలం అయిపోదాం అంటే పిల్లల బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అంతేనా? సో పదండి ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇదేనా? ఓకే. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైంది అంటే మేము షిప్పింగ్ చేసేటప్పటికి మేము ఆర్డర్ ఇచ్చిందే చాలా లేట్గా ఆర్డర్ ఇచ్చాము. మాకేమో గృహప్రవేశం అయిపోతుంది, మేము వచ్చేస్తున్నాం ఇంట్లోకి అనుకున్నాము. మా బెడ్ ఏదైతే ఉందో అది ప్రొడక్షన్ కాలేదు. ఓకే. చాలా షార్ట్ టైం ఇచ్చాము వాళ్ళకి. ప్రొడక్షన్ కాలేదంటే సరే ఏది ఉంటుంది పంపించేది పంపించారు. కిడ్స్ బెడ్ వచ్చింది, కానీ ఈ కిడ్స్ బెడ్ మా రూమ్లో వేసుకుని ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా మ్యాట్రెస్ యూస్ చేస్తున్నాం. అది కూడా బాగుంది, అందరికి బాగుంటుంది. ఇట్స్ లైక్ మంచి థిక్నెస్. ఇదంతా కూడా మనకి మ్యాట్రెస్ అంతా. ఓకే. చెప్పు బ్రో. బాగుంది. అవునా? సో అంటే ఇది నేను చూసిన తర్వాతనే అక్కడ కాస్ట్ అడిగింది, అంటే మనం కూడా తెప్పించుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి. బెడ్కి సోఫాకి ఏంటి అంటే మనకి సిబిఎం ఎక్కువ అవుతుంది, సో అందుకని మనకి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ అనుకో చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అంటే కంటైనర్లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అన్న దాన్ని బట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే. అయితే ఇంతకు ముందుకు అంటే నాన్నగారు మాట్లాడుతుంటే నేను విన్నా, ఇంకా అక్కడ నుంచి ఏమో ఐటమ్స్ వస్తున్నాయి మీవి అన్నట్టు. కర్టెన్స్. ఓకే. కర్టెన్స్ ఇంకా రాలేదు. కర్టెన్స్ కూడా అక్కడే మొత్తం అంతా కలర్ కాంబినేషన్ కర్టెన్స్ కస్టమైజ్ చేపిస్తున్నాము. సో అవి కొంచెం డిలే అయింది. ఇప్పుడు కంటైనర్ లో ఉన్నాయి, ఇంకొక 20 days లో వస్తాయి. అంతే. మనకి నెక్స్ట్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది ట్రావెల్? అక్కడి నుంచి ఇక్కడికి తొందరగా వచ్చేస్తుంది. ఓకే. 15 రోజులు వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి చెప్పలేం బ్రదర్. అంటే ఇక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అన్ని ఉంటాయి, అన్ని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మనం అదేంటి కబోర్డ్ అది లోలుపా? ఓకే. అంటే నేను చెప్పాను కదా పిల్లల రూము అమ్మ కొట్టడానికి వచ్చింది అనుకో, హైడౌట్ స్పేస్ దాక్కోవడానికి కావాలి కదా. ఇది హైట్ ఉంటుందా? ఇది బెడ్ వచ్చినప్పుడు ఓకే. కాదు లోలుపులో దాక్కుంటారంటే అంత హైట్ ఎట్లా వెళ్తారు? అది నా బాధ. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి.